తేనె కొనేటప్పుడు చాలామంది ఆలోచించే విషయం ఏంటంటే అది ఒరిజినల్లా కాదా అంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆలోచిస్తారు కదా. ఈరోజు దానికోసమే తెలుసుకునేందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అది ఒరిజినల్లా లేకపోతే ఏమైనా బెల్లం పాకమో లేకపోతే పంచదార పాకమో ఏదైనా మిక్సింగ్ ఉంటాయి కదా అవో లేకపోతే ఇంకేమైనా తెలుసుకోవడం కోసం ఇచ్చాపురం దగ్గరలో ఉన్నటువంటి ఒక రోడ్డు పక్కన ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళు మాకు చూపించడం కోసమని కావాలంటే చూడండి టెస్టింగ్ కోసం ఆ తేనెలో అగ్గిపుల్లను పెట్టి అంటే అగ్గిపుల్లను పూర్తిగా తేనెలో ముంచేసి అది మ్యాచ్ బాక్స్తో చేయించాడు అనమాట. అప్పుడు అది వెలిగింది. చూడనా ఇంకే నార్మల్ వేరే తేనె అయితే అసలు నీకు అది వెలుగు రాదు, ఇది వస్తుందని ప్రూవ్ చేయడానికి. అంటే మాకు కూడా తెలియదు కదా అసలు అది ఏంటో ఏదని. నాకంటే ముందు కొంతమంది అన్నయ్యలు కూడా కొన్నారు, కానీ అది కూడా మోసపోయారంట. సేమ్ నేను కూడా అలాగనే మోసపోయాను చాలా దగ్గరలో. ఎందుకంటే చాలామంది ఒరిజినల్ కాదంటే ఫ్రిడ్జ్ లో పెడితే తెలిసిపోద్ది. ఒరిజినల్ అయితే గడ్డ కట్టదు, డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టినా గడ్డ కట్టదు. బెల్లం దాంతో ఇంకేం తయారు చేసింది అయితే డీప్ ఫ్రిడ్జ్ పెట్టినంటే గడ్డ కట్టేస్తుంది. తేనె ఇప్పుడు మన ప్రాసెస్ లో లైన్ అన్ని ఇక్కడే ఉంటాడు కదా, నిత్యం ఇక్కడే కదా, తీసుకెళ్ళు ఫ్రిడ్జ్ పెట్టి కొద్దిగా తీసుకెళ్ళు తప్పేమో. తర్వాత కొద్దిగా అంతే ఎక్కువ తీసుకెళ్ళకు, తక్కువ. మార్కెట్ లో బ్రాండెడ్ అని దొరుకుతాయి కదా, అది తీసుకుని ఒక ఫ్రిడ్జ్ పెట్టాను, గడ్డ మొత్తం కట్టి తేనె మొత్తం ఇంత పైకి తెలియదు, మిగిలినంత చీని. అది వేరన్నా ఇది వేరన్నా. చూసారా వాళ్ళు ఇన్ని మాటలు కూడా చెప్తున్నారు దానికోసం. అంటే అన్న వాళ్ళ అమ్మింది వేరన్నా, మనం ఒరిజినల్ తేనె అమ్ముతున్నామని. కానీ నాలాగే ఇంతకుముందు వేరే వాళ్ళు కూడా మోసపోయారు అటువంటి తేనె కొని. కానీ తేనె అనేది ఏంటంటే ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా అసలు చెడిపోదు. తేనెకున్న లక్షణం అది. కాబట్టి చాలా ఆలోచించి అంటే నేను మాత్రం పేషెంట్స్ కోసం అనేసి తీసుకెళ్ళడం కోసం వచ్చాను. అంటే చాలాసార్లు తీసుకెళ్ళాను, అందులో ఒకటో రెండు బాగున్నాయి కానీ మిగిలినవన్నీ కూడా బెల్లం పాకాలే. మరేం చేస్తాను, తీసుకెళ్ళిపోయిన తర్వాత అవ్వదు కదా. వీలైతే పాడైపోయింది పంపేయడం బయటికి కట్ చేసేటను. కానీ ఈయన మాత్రం అన్నీ నీట్గా చెక్ చేసి ప్రతిదీ కూడా చేసి ఇది నాయన ప్యూర్ తేనె అని చెప్పి మాతో పాటు, అంటే మనం చూస్తుంటాం కదా ఇంతకుముందు యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ ప్రతిదీ కూడా అలాగే ఇది మంచి తేనె అని మాకు కన్ఫర్మ్ అయిన తర్వాత మేము ఇప్పటికి ఒక 1/2 లీటర్ తీసుకుంటాం. ఒకవేళ అది బాగున్నట్లయితే ఖచ్చితంగా తర్వాత వచ్చి ఒక 5-6 లీటర్ల వరకు తీసుకుంటామని చెప్పాము. అవసరమైతే ₹1 ఎక్స్ట్రా తీసుకో, మాకు మాత్రం ప్యూర్ తేనె కావాలని చెప్పి వచ్చేసాం. థ్యాంక్ యూ గాయస్.